స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 1991లో ఎన్టీ రామారావు రచన దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం ద్వారా బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ 1997లో బాల రామాయణం సినిమాలో రాముడి పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఎన్టీఆర్ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు లభించింది. ఇక 2001లో నిన్ను చూడాలని అనే చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత సింహాద్రి, ఆది ఇలా పలు చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR తో గ్లోబల్ స్థాయి ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ దేవరా సినిమాతో మరింత క్రేజ్ దక్కించుకున్నారు. మాస్ హీరోగా యంగ్ టైగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన రెమ్యునరేషన్ ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 1983 మే 20న స్వర్గీయ నందమూరి హరికృష్ణ శాలిని దంపతులకు జన్మించిన ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన మొదటి పారితోషికాన్ని తన తల్లికి ఇచ్చినట్లుగా తెలిపారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టిన ఈయన అటు సినిమా రెమ్యునరేషన్ తో పాటు సినిమా లాభాల్లో వాటాను కూడా తీసుకుంటూ ఉన్నారు. బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటనల కోసం భారీ మొత్తాన్ని తీసుకుంటున్న ఎన్టీఆర్ ఇప్పటి వరకు సుమారుగా 600 కోట్ల వరకు సంపాదించినట్లుగా సమాచారం. ఇక ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయానికి వస్తే జూబ్లీ హిల్స్ లో 50 కోట్ల విలువైన ఒక ఇంటిని కొనుగోలు చేశారు. అలాగే బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇల్లు కొనుగోలు చేశారు. ఇక మరో ఫామ్ హౌస్ కూడా ఉంది. అంతేకాదు సుమారుగా 80 కోట్ల విలువ చేసే ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నారు ఎన్టీఆర్. ముఖ్యంగా తెలుగు హీరోల్లో ఇలాంటి లగ్జరీ జెట్ కలిగిన స్టార్ హీరోలు చాలా తక్కువ మంది మాత్రమే ఉండగా అలాంటి వారిలో ఎన్టీఆర్ కూడా చేరిపోయారు. ఎన్టీఆర్ దగ్గర ఉండే కార్ కలెక్షన్ విషయానికి వస్తే 2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్ తో పాటు 1.5 కోటి విలువైన మరో బ్రాండెడ్ లగ్జరీ కార్ ఈయన కార్ గ్యారేజ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు 1,20,00,000 విలువైన బెంజ్ 4 కార్ కూడా ఉంది. ఇకపోతే ఎక్కువగా రేంజ్ రోవర్ కారులోనే ప్రయాణం చేసే ఈయన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్లను కూడా కలిగి ఉన్నారు. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే RRR ముందు వరకు 50 నుండి 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న ఈయన RRR తర్వాత ఒక్కో సినిమాకు 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోవడమే కాకుండా సినిమాల్లో వచ్చే లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లిమ్స్ విడుదల చేయగా బ్లడ్ బాత్ రేంజ్ లో గ్లిమ్స్ అదరగొట్టేస్తోంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.